Hello everyone, welcome back to Advaita Academy. టీఎస్ జెన్కో ఏఈ సిరీస్లో భాగంగా ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే టూ పోర్ట్ నెట్వర్క్స్. నెట్వర్క్ థియరీ కాన్సెప్ట్లో టూ పోర్ట్ నెట్వర్క్స్ అనే కాన్సెప్ట్ని మనము ఈ వీడియో నుంచి డిస్కస్ చేద్దాం. ఓకే, ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ నేను ఈ టాపిక్ మీద డిస్కస్ చేస్తాను. ఓకే, అందులో భాగంగా ఫస్ట్ వీడియో ఇది. ఓకే రైట్, ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోయినా, ఈ వీడియోని లైక్ చేయకపోయినా, ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. అలాగే ఏ విధంగా మీరు ప్రిపేర్ అవుతున్నారు జెన్కో ఏఈ ఎగ్జామ్కి అనేది కూడా నాకు కమెంట్లో తెలియజేయండి. ఓకే రైట్, సో విల్ డిస్కస్ ద టాపిక్ నా. టూ పోర్ట్ నెట్వర్క్స్. ఓకే, అసలు టూ పోర్ట్ నెట్వర్క్ అంటే ఏంటి, అసలు పోర్ట్ అంటే ఏంటి, ఫస్ట్ పోర్ట్ అంటే ఏంటి? ఓకే, సో పోర్ట్ నెట్వర్క్ అంటే మనకు తెలుసు, రైట్? ఇట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. పోర్ట్ అంటే ఏంటి? ఏ పోర్ట్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ టర్మినల్స్. అసలు పోర్ట్ అంటే ఏంటి? ఏ పోర్ట్ ఈస్ ఎ పెయిర్ ఆఫ్ టర్మినల్స్. Port is a pair of terminals from which current can either enter or leave, leaves a network. Okay, leaves a network. దాన్ని మనం ఏమంటామంటే పోర్ట్ అంటాం. ఓకే, టూ పోర్ట్ అన్నప్పుడు మనకు రెండు పోర్ట్స్ ఉంటాయి కాబట్టి రెండు పక్కల కరెంట్స్ ఉంటాయి. అందుకే దాన్ని టూ పోర్ట్ అంటాం అనమాట. టూ పోర్ట్ నెట్వర్క్ అన్నప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? టూ పోర్ట్ నెట్వర్క్ నేను డీప్గా ఏం డిస్కస్ చేయట్లేదు, ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్, బికాస్ మనకి ఎగ్జామ్ చాలా దగ్గరలో ఉంది కాబట్టి ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని డిస్కస్ చేస్తున్నాను. ఓకేనా రైట్, ఇది ఒక రివిజన్ సిరీస్ లాగే చూడండి. ఓకేనా, టూ పోర్ట్ నెట్వర్క్స్ అన్నప్పుడు మనకు రెండు పక్కల పోర్ట్ ఉంటుంది అనమాట. రైట్, రెండు పక్కల ఇలా పోర్ట్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ఇన్పుట్ పోర్ట్. అండ్ దిస్ ఈస్ కాల్డ్ అవుట్పుట్ పోర్ట్. ఇన్పుట్ పోర్ట్, అవుట్పుట్ పోర్ట్ ఉంది కాబట్టి దీన్ని టూ పోర్ట్ నెట్వర్క్స్ అంటాం. ఓకేనా, ఇన్పుట్ పోర్ట్ సైడ్ ఇన్పుట్ కరెంట్ I1, అలాగే వోల్టేజ్ V1, అలాగే అవుట్పుట్ సైడ్ కూడా అవుట్పుట్ కరెంట్ I2, ఓకే, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ V2. I1 V1, I2 V2. ఓకే, I1 V1 ఏంటి చెప్పండి? జస్ట్ ఒక చిన్న పాయింట్ లాగా రాద్దాం. I1, V1 ఏంటి? ఇన్పుట్ పోర్ట్ కరెంట్ అండ్ వోల్టేజ్. ఇన్పుట్ పోర్ట్ యొక్క కరెంట్ అండ్ వోల్టేజే I1 V1. అలాగే I2 V2 ఏంటి చెప్పండి? అవుట్పుట్ పోర్ట్ యొక్క కరెంట్ అండ్ వోల్టేజ్. ఫస్ట్ మనకు ఇది తెలియాలి. అర్థమైంది కదా ఇప్పుడు? ఏ పోర్ట్ ఈజ్ ఏ జస్ట్ ఒక చిన్న రివిజన్. ఏ పోర్ట్ ఈజ్ ఎ పెయిర్ ఆఫ్ టర్మినల్స్ ఫ్రమ్ విచ్ కరెంట్ కెన్ ఎయిదర్ ఎంటర్ ఆర్ లీవ్స్ ఏ నెట్వర్క్. ఓకే, యాక్చువల్గా ఇది రివర్స్ డైరెక్షన్ లో ఉండాలి, కానీ I2 ఎప్పుడైనా మనం ఎంటరింగ్ డైరెక్షన్ లో రాస్తాం అనమాట. దట్ I1 ఈజ్ ఈక్వల్ టు -I2. అవంతా కూడా మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, ఇది ఇన్పుట్ పోర్ట్, ఇది అవుట్పుట్ పోర్ట్. ఇన్పుట్ పోర్ట్ యొక్క వోల్టేజ్ కరెంట్ ఇది, అవుట్పుట్ పోర్ట్ యొక్క వోల్టేజ్ కరెంట్ I2 V2. ఓకేనా, అది రైట్. ఇప్పుడు ఇక్కడ మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? టోటల్గా 4 వేరియబుల్స్ ఉన్నాయి, అవునా? టోటల్గా ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? 4 వేరియబుల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్ ఇప్పుడు టూ పోర్ట్ నెట్వర్క్ నేర్చుకోవాలంటే, టూ పోర్ట్ నెట్వర్క్ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే, టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ నేర్చుకోవాలి. ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి అంటే, అవుట్ ఆఫ్ 4 వేరియబుల్స్ 2 వేరియబుల్స్ ఆర్ chosen. 2 variables are chosen as dependent variables. 2 variables are chosen as dependent variables and remaining 2 as independent variables. ఇలా
మనకు 4 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ. I1, V1, I2, V2 4 వేరియబుల్స్ ఉన్నాయి గదా! ఈ 4 వేరియబుల్స్‌లో రెండింటిని ఆహ్, డిపెండెంట్ వేరియబుల్స్ అండ్ మిగిలిన రెండిటిని ఇండిపెండెంట్ వేరియబుల్స్‌గా కన్సిడర్ చేస్తే మనకు 2 పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ వస్తాయి. ఓకే. సో, అలా నంబర్ ఆఫ్ పాసిబుల్ పారామీటర్స్ ఎన్ని చెప్పండి? నంబర్ ఆఫ్ పాసిబుల్ పారామీటర్స్ ఎన్ని చెప్పండి? నంబర్ ఆఫ్ పాసిబుల్ పారామీటర్స్. సో, ఔట్ ఆఫ్ 4 వేరియబుల్స్ వి ఆర్ కన్సిడరింగ్ 2 యాస్ డిపెండెంట్ ఆర్ 2 యాస్ ఇండిపెండెంట్ ఏదైనా తీసుకోవచ్చు. సో, అప్పుడు ఏం అయిపోతది? 4C2. 4C2 అంటే ఏంటి? చెప్పండి. 4 ఇంటూ 3 డివైడెడ్ బై 2 అంటే ఎంత? 2 వన్సా, 2 టూసా టోటల్‌గా ఎన్ని? 6. సో, 6 పారామీటర్స్, 6 టైప్ ఆఫ్ పారామీటర్స్, 6 type of parameters are possible and available also. 6 type of parameters are available in two port networks. In two port networks. ఈ 6 పారామీటర్స్ గురించి సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తే ఈ టాపిక్ అయిపోతుంది. అంతే. సింపుల్. ఓకే. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, దీస్ 2 పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్, నెట్వర్క్ పారామీటర్స్, these 2 port network parameters are independent of how circuit works. సర్క్యూట్ ఎలా పనిచేస్తుంది? ఆ సర్క్యూట్ యాంప్లిఫైయర్‌కి సంబంధించిందా? ఆ సర్క్యూట్ లేదా ఇంకా ఏదైనా వేరే ఫంక్షనాలిటీ ఆ సర్క్యూట్ చేస్తుందా? అనేది ఇట్ ఈస్ ఇండిపెండెంట్ అన్నమాట. సో, నెట్వర్క్ పారామీటర్స్ ఆర్ ఇండిపెండెంట్ ఆఫ్ హౌ సర్క్యూట్ వర్క్స్. వెదర్ ఇట్ ఈస్ ఫర్ యాంప్లిఫైయర్ ఆర్ ఫర్ ఆసిలేటర్. దీస్ నెట్వర్క్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్. దీస్ నెట్వర్క్ పారామీటర్స్ ఆర్ కాన్స్టెంట్. సో, ఏంటి ఆ 6 టైప్ ఆఫ్ నెట్వర్క్ పారామీటర్స్ చెప్పండి? So, what are the 6 type of parameters? So, 6 type of parameters. So, network parameters అని హెడ్డింగ్ పెడుతున్నాను. నెట్వర్క్ పారామీటర్స్. 6 type of network parameters. ఎన్ని ఉన్నాయి టోటల్‌గా? 6 type of network parameters. చెప్పండి వరుసగా ఫస్ట్‌ది వచ్చేసి Z పారామీటర్స్. ఓకే. Z పారామీటర్స్ ఆర్ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. దీన్ని ఏమంటామంటే ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ లేదా దీన్నే ఇంపెడెన్స్ పారామీటర్స్ అని కూడా అంటాం. ఇంపెడెన్స్ పారామీటర్స్. ఇంపెడెన్స్ పారామీటర్స్. ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ పారామీటర్. ఓకే. సెకండ్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఏంటి? Y పారామీటర్స్. Second type of parameters are called Y parameters or దీన్ని ఏమంటాం? షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్. దీన్ని ఏమంటాము? షార్ట్ సర్క్యూట్ పారామీటర్స్. ఓకే. ఆర్ దీనికి ఇంకొక పేరేంటి? అడ్మిటెన్స్ పారామీటర్స్. అడ్మిటెన్స్ పారామీటర్స్. సో, దీనికి ఇంకొక పేరేంటి? అడ్మిటెన్స్ పారామీటర్. ఓకే. సో, థర్డ్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఈస్ T పారామీటర్స్. T పారామీటర్స్ లేదా దీనికే ఏబిసిడి పారామీటర్స్. ట్రాన్స్మిషన్ లైన్స్ పారామీటర్స్ అన్నమాట. ఏబిసిడి పారామీటర్స్ అంటాం. ఓకే. సో, ఫోర్త్ టైప్ ఆఫ్ పారామీటర్స్ ఈస్ T డాష్ పారామీటర్స్. T డాష్ పారామీటర్స్ లేదా దీన్ని ఇక్కడ డాష్ పెట్టాం కదా! ఇక్కడ కూడా డాష్ పెట్టాలి. ఏ డాష్, బి డాష్, సి డాష్, డి డాష్ పారామీటర్స్. ఓకే. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ వచ్చేసి హైబ్రిడ్ పారామీటర్స్. వెరీ ఇంపార్టెంట్. ఈడీసీలో ఎలక్ట్రానిక్ డివైజెస్‌లో మనం యూజ్ చేసే పారామీటర్స్ ఏంటి? యాంప్లిఫైయర్ సర్క్యూట్‌కి గాని లేదా ఏ సర్క్యూట్‌కైనా సరే మనం యూజ్ చేసే పారామీటర్స్ ఏంటి? హైబ్రిడ్ పారామీటర్స్. ఓకే. హైబ్రిడ్ పారామీటర్స్ ఆర్ హెచ్ పారామీటర్స్. Hybrid parameters are H parameters. And the last one is G parameters. G parameters. దీన్ని ఏమంటాం? ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్ ఆర్ ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్. ఇన్వర్స్ హైబ్రిడ్ పారామీటర్స్. అంతే. ఈ 6 పారామీటర్స్ గురించి డిస్కస్ చేస్తే మనకు ఈ కాన్సెప్ట్ అనేది కంప్లీట్‌గా అయిపోతుంది. ఓకే. సో, ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ నేను
డిస్కస్ చేస్తాను వన్ బై వన్. సో, ఈ వీడియోలో మనము ఫస్ట్ పారామీటర్స్ దట్ ఈస్ జెడ్ పారామీటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, బిఫోర్ దట్ మనము ఇంకొక 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ గురించి డిస్కస్ చేయాలి. 2 టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్. ఎందుకంటే ఆ 2 కండిషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏంటి అవి అంటే సిమ్మెట్రీ కండిషన్స్, రెసిప్రోకల్ కండిషన్. ఓకే. సో, అసలు సిమ్మెట్రికల్ నెట్వర్క్ అంటే ఏంటి? సిమ్మెట్రికల్ నెట్వర్క్. ఈ 2 కండిషన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో, ప్రతి కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో గూడా ఈ కండిషన్స్ గురించి అడుగుతారు. సో, అసలు సిమ్మెట్రిక్ కండిషన్ అంటే ఏంటో తెలుసుకుంటే, ఆ తర్వాత సిమ్మెట్రిక్ కండిషన్ ఇన్ జెడ్ పారామీటర్స్ ఏంటి? వై పారామీటర్స్ ఏంటి? అనేది డిస్కస్ చేయొచ్చు. సో, అసలు సిమ్మెట్రికల్ నెట్వర్క్ అంటే ఏంటి? ఏ పోర్ట్ నుంచి చూసినా కూడా మనకు నెట్వర్క్ అనేది సిమిలర్‌గా కనిపిస్తే దాన్ని సిమ్మెట్రికల్ నెట్వర్క్ అంటాం. అర్థమైందా? సో, ఏ నెట్వర్క్ ఏ పోర్ట్ నుంచి చూసినా మనకు నెట్వర్క్ అనేది సిమిలర్‌గా కనిపిస్తే దాన్ని సిమ్మెట్రికల్ నెట్వర్క్ అంటాం. చూడండి. ఏ నెట్వర్క్ విచ్ లుక్స్ సేమ్ ఫ్రమ్ బోత్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్. From both input and output ports. From both input and output ports is called symmetrical network. Is called symmetrical network. ఓకే. ఎగ్జాంపుల్ గూడా చెప్తాను. డోంట్ వరీ అబౌట్. ఓకే. ఫస్ట్ వినండి. రెసిప్రోకల్ నెట్వర్క్. ఫస్ట్ డెఫినిషన్స్ అన్నమాట. ఏమంటే డెఫినిషన్స్ కూడా మనకు ఇవ్వచ్చు. సో, ఎ నెట్వర్క్ విచ్ ఈస్ లుకింగ్ సిమిలర్ ఫ్రమ్ ఇన్‌పుట్ అండ్ అవుట్‌పుట్ పోర్ట్స్ ఈస్ కాల్డ్ అని సిమెట్రికల్ నెట్వర్క్, రెసిప్రోకల్ నెట్వర్క్ లేదా టీ నెట్వర్క్, పై నెట్వర్క్ అని ఇవ్వచ్చు. ఓకేనా? సో, వినండి. అందుకు రెసిప్రోకల్ నెట్వర్క్ అంటే ఏంటి? థియరీ డెఫినిషన్ ఏంటి? ఎ నెట్వర్క్ విచ్ ఒబేస్ రెసిప్రోసిటీ థీరమ్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్ నెట్వర్క్. ఓకే. పేరులోనే ఉంది కదా! రెసిప్రోకల్, రెసిప్రోసిటీ. ఓకే. ఎ నెట్వర్క్ which obeys reciprocity theorem. ఓకే. ఈ థీరమ్ గురించి మనం థీరమ్స్ టాపిక్ డిస్కస్ చేస్తే గనుక దాంట్లో డిస్కస్ చేస్తాను. బట్ ఇక్కడ మీరు ఆహ్, ఈ డెఫినిషన్ గుర్తుపెట్టుకోండి చాలు. రెసిప్రోసిటీ థీరమ్ ఈస్ కాల్డ్ రెసిప్రోకల్ నెట్వర్క్. ఈస్ కాల్డ్ రెసిప్రోకల్ నెట్వర్క్. ఓకేనా? సో, ఇది డెఫినిషన్ అన్నమాట. సో, రెసిప్రోకల్ నెట్వర్క్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామంటే 2 ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఆల్ పాసివ్ నెట్వర్క్స్ అంటే ఒకవేళ గనక ఒక సర్క్యూట్‌లో గనక ఓన్లీ ఆర్ఎల్‌సి అంటే రెసిస్టెన్స్, ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఉంటే గనక అది ఖచ్చితంగా రెసిప్రోకల్ నెట్వర్కే. ఆల్ పాసివ్ నెట్వర్క్స్ ఆర్ రెసిప్రోకల్ నెట్వర్క్స్. ఓకే. రెండవ ఇంపార్టెంట్ పాయింట్ ఈ రెసిప్రోకల్ నెట్వర్క్ సంబంధించి ఏంటి అంటే ఇఫ్ ద నెట్వర్క్ కన్సిస్ట్స్ ఆఫ్ ద నెట్వర్క్ కన్సిస్ట్స్ ఆఫ్ ఇండిపెండెంట్ లేదా డిపెండెంట్ సోర్సెస్ కనుక ఉంటే అది రెసిప్రోకల్ నెట్వర్క్ కాదు. నాన్ రెసిప్రోకల్ అన్నమాట. ఇఫ్ ద నెట్వర్క్ కన్సిస్ట్ ఆఫ్ ఇండిపెండెంట్ ఆర్ డిపెండెంట్ సోర్సెస్. వోల్టేజ్ సోర్స్ కానీ, కరెంట్ సోర్స్ కానీ ఏదైనా సరే డిపెండెంట్ అయినా అయ్యుండొచ్చు లేదా ఇండిపెండెంట్ అయినా అయ్యుండొచ్చు. డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్ సోర్సెస్ దెన్ నెట్వర్క్ ఈస్ నాన్ రెసిప్రోకల్. రెసిప్రోకల్‌కి ఆపోజిట్ నాన్ రెసిప్రోకల్. దెన్ ద నెట్వర్క్ ఈస్ నాన్ రెసిప్రోకల్. నాన్ రెసిప్రోకల్. సో, ఛాన్స్ ఉందన్నమాట. మిమ్మల్ని క్వెషన్ అడిగే ఛాన్స్ ఉంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఒక నెట్వర్క్ ఇస్తారు. సో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్ ఈ విధంగా నెట్వర్క్ ఇచ్చినారనుకోండి. సో, 2 ఓమ్స్, 6 ఓమ్స్, 4 ఓమ్స్. చెప్పండి. సో, ఇన్‌పుట్ నుంచి చూస్తేనేమో ఇక్కడ 2, ఇక్కడ 6, ఇక్కడ 4 ఉంది. అవుట్‌పుట్ నుంచి చూస్తే ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, 2 ఉంది. సో, 2 పక్కల నుంచి చూసినప్పుడు బోత్ ఆర్ నాట్ సేమ్. అవునా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఇక్కడ నుంచి చూస్తే 2, 6, 4 కాంబినేషన్. ఇక్కడ నుంచి చూస్తే 4, 6, 2 కాంబినేషన్. సో, 2 పక్కల నుంచి చూసినప్పుడు సిమ్మెట్రికల్ నెట్వర్క్ కాదు. అంటే సిమిలర్‌గా లేదు కాబట్టి ఇది ఒక అసిమ్మెట్రికల్ నెట్వర్క్. ఇది ఒక అసిమ్మెట్రికల్ నెట్వర్క్. ఓకే. సో, ఇక్కడ ఓన్లీ పాసివ్ ఎలిమెంట్సే ఉన్నాయి కాబట్టి ఇది రెసిప్రోకల్ నెట్వర్క్. సో, ఇలాంటి క్వెషన్ అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి సో, యూ మస్ట్ బి వెరీ కేర్‌ఫుల్. ఓకే. అదే ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకు ఈ విధంగా ఉందనుకోండి. సపోజ్ ఈ విధంగా ఉందనుకోండి. 10, 10, 20. సో, ఇప్పుడు ఎటు పక్క నుంచి చూసినా 10, 20, 10
ఇక్కడ నుంచి చూసినా 10, 20, 20 రెండు పక్కల సేమ్ ఉంది కదా! కాబట్టి ఇది సిమ్మెట్రికల్ నెట్వర్క్. ఇట్ ఈస్ సిమ్మెట్రికల్ నెట్వర్క్. ఓకే. సో, ఓన్లీ పాసివ్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి కాబట్టి రెసిప్రోకల్ కూడా. ఇట్ ఈస్ సిమ్మెట్రికల్ అండ్ రెసిప్రోకల్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, ఒక వోల్టేజ్ సోర్స్ లాగా ఏదన్నా ఉందనుకోండి. లేదా డిపెండెంట్ అని అడిగేయొచ్చు మీ ఇష్టం. ఏదైనా సరే. ఓకేనా? సో, ఇండిపెండెంటా లేదా డిపెండెంటా మీ ఇష్టం. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఏదైనా రైట్. ఆ! సో, సపోజ్ 5 5 దిస్ ఈస్ ఇండి ఇది డిపెండెంట్ గీద్దాంలెండి. డిపెండెంట్ సోర్స్ గీద్దాం. హ్మ్. ఓకే. సో, ఇది V1 అనుకుంటే ఓకే. ఇది V1 అనుకుంటే ఇది సమ్ K ఇంటూ V1 అనుకో. ఇప్పుడు చెప్పండి. సో, 2 పక్కల నుంచి చూస్తే కూడా మనకు సేమ్ ఉందా లేదా? రైట్. రెసిప్రోకల్ ఈ ఈ నెట్వర్క్ అయితే సిమిలర్‌గా ఉంది కదా! కాబట్టి ఇదేంటి సిమ్మెట్రికల్ నెట్వర్క్. కానీ ఇక్కడ మనకు డిపెండెంట్ సోర్స్ ఉంది కదా! కాబట్టి ఇది నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్. నాన్ రెసిప్రోకల్ నెట్వర్క్. సో, ఇలాంటి క్వెషన్స్ అడిగినప్పుడు యూ మస్ట్ బి ఇన్ ఎ పొజిషన్ టు ఫైండ్ వెదర్ ద గివెన్ నెట్వర్క్ ఈస్ సిమెట్రికల్ ఆర్ అసిమెట్రికల్ అండ్ రెసిప్రోకల్ ఆర్ నాన్ రెసిప్రోకల్. ఓకే. సో, ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్. ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ ఆహ్, టూ పోర్ట్ నెట్వర్క్స్. ఇది ఇంట్రొడక్షన్. సో, ఇప్పుడు మనము వి ఆర్ ఇన్ ఎ పొజిషన్ టు డిస్కస్ ఆల్ ద నెట్వర్క్ పారామీటర్స్. సో, ఫస్ట్ నెట్వర్క్ పారామీటర్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏంటవి? జెడ్ పారామీటర్స్. ఓకే. సో, జెడ్ పారామీటర్స్. జెడ్ పారామీటర్స్ ఆర్ వాటికి ఇంకొక పేరేంటి? ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ లేదా ఇంపెడెన్స్ పారామీటర్స్. లేదా ఏమంటాము? ఇంపెడెన్స్ పారామీటర్స్. ఓకే. సో, వీటి గురించి నేను ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే లైన్ బై లైన్, పాయింట్ బై పాయింట్ డిస్కస్ చేస్తాను. ఒక 7-8 పాయింట్స్. సో, ఆ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ టాపిక్ గురించి చాలు. ఓకేనా? రైట్. చూడండి. సో, ఇక్కడ ఏం చెప్పినా అసలు టూ పోర్ట్ నెట్వర్క్ పారామీటర్స్ ఎలా ఫార్మ్ అవుతాయి? మనకు 4 పారామీటర్స్ ఉన్నాయి. ఏంటవి? ఇన్పుట్ కరెంట్ I1, ఇన్పుట్ వోల్టేజ్ V1, అలాగే అవుట్పుట్ కరెంట్ I2, అలాగే అవుట్పుట్ వోల్టేజ్ V2. ఈ 4 పారామీటర్స్‌లో రెండిటిని అవునా? సో, రెండింటిని మనము డిపెండెంట్‌గా తీసుకోవాలి. రెండిటిని మనం ఏం తీసుకోవాలి? ఇండిపెండెంట్ పారామీటర్స్‌గా తీసుకుంటే మనకు ఏ పారామీటర్స్ అయినా ఫార్మ్ అవుతాయి. మరి జెడ్ పారామీటర్స్‌లో ఏ 2 ఇండిపెండెంట్, ఏ 2 డిపెండెంట్ సోర్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఆ పాయింటే రాస్తున్నాను. సో, జెడ్ పారామీటర్స్ వరకొచ్చేసరికి V1 అండ్ V2 అంటే అవుట్పుట్ అండ్ ఇన్పుట్ వోల్టేజెస్ ఉన్నాయి గదా! V1 అండ్ V2 ఆర్ కన్సిడర్డ్ యాస్ డిపెండెంట్ వేరియబుల్స్. డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే. అండ్ I1 అండ్ I2. I1 అండ్ I2 ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఆర్ ఇండిపెండెంట్ వేరియబుల్స్. ఇవి ఫస్ట్ 2 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో, ఇప్పుడు V1, V2 ఇండిపెండెంట్ గదా! కాబట్టి డిపెండెంట్ వేరియబుల్స్ కదా! సో, వి హావ్ టు రైట్ V1 ఇన్ టర్మ్స్ ఆఫ్ V1 షుడ్ బి రిటన్ ఇన్ ఫంక్షన్ ఆఫ్ I1 అండ్ I2. అలాగే V2 షుడ్ ఆల్సో బి రిటన్ యాస్ ఎ ఫంక్షన్ ఆఫ్ I1 అండ్ I2. బికాస్ ఈ 2 వచ్చేసి ఇండిపెండెంట్ వేరియబుల్స్ కదా! ఈ 2 డిపెండెంట్. డిపెండెంట్ అన్నప్పుడు ఇవి దీనిల మీద డిపెండ్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, అందుకు ఆ విధంగా రాయాలి. మనం ఫంక్షన్ ఆఫ్ I1, I2 రాయాలి. ఎలా రాస్తాం చెప్పండి? V1 ఈజ్ ఈక్వల్ టు జనరల్ ఫార్మ్ Z11 I1. సో, ఇక్కడ Z పారామీటర్స్ మనకు 4 ఉంటాయి. Z11, Z12 ఓకే. 4 Z11, Z12, Z21, Z22. ఓకే. సో, వీటి గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, Z11 I1 ప్లస్ Z12 I2. అలాగే Z21 I1 ప్లస్ Z22 I2. సో, ఇది థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్. ఓకేనా? సో, అసలు ఈ Z పారామీటర్స్ ఏంటి చెప్పండి? Z పారామీటర్స్ ఈస్ కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్. సో, Z పారామీటర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, Z parameters is current controlled voltage source. ఓకే. CCVS అంట. CCVS. ఓకే. సో, ఎందుకు అంటే చూడండి.
ఐ విల్ డ్రా ద డయాగ్రామ్. సో ఇందాక మనం రాసినాం కదా పారామీటర్స్. ఆ పారామీటర్స్‌ని ఒక నెట్వర్క్ ఫామ్‌లో గీయాలి అన్నప్పుడు ఈ విధంగా గీయాలి. ఓకే. సో ఇది ఇన్‌పుట్ కరెంట్ I1, దిస్ ఈస్ V1. ఓకే. సో ఇది Z11 ఇన్‌పుట్ రెసిస్టెన్స్. ఇది డిస్కస్ చేద్దాం. Z11 గురించి, Z12 గురించి. ఓకే. ఇది Z22. ఇదేంటి? వోల్టేజ్ సోర్స్. సో ఇది Z21 I1. ఓకే. 2 అన్నప్పుడు అవుట్‌పుట్ పోర్ట్. సో ఎప్పుడైనా 1 అన్నప్పుడు ఇన్‌పుట్ పోర్ట్. 1 అన్నప్పుడు ఇన్‌పుట్ పోర్ట్, 2 అన్నప్పుడు అవుట్‌పుట్ పోర్ట్‌ని రిప్రజెంట్ చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే. సో ఇది ఇన్‌పుట్ పోర్ట్ కదా! Z12, Z12 I2, Z12 I2. ఓకే. సో ఇదేంటి? V2. చూడండి. ఇప్పుడు ఇన్‌పుట్స్ పోర్ట్ దగ్గర మీరు కేవీఎల్ అప్లై చేసినారనుకోండి. కేవీఎల్ అప్లై చేస్తే ఏమైతది? V1 ఈజ్ ఈక్వల్ టు ఆ! వోల్టేజ్ ఇంటూ రెసిస్టెన్స్. సారీ, కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్ ఎంత? Z11 I1 ప్లస్ ఈ ఆహ్, ఈ వోల్టేజ్ Z12 I2. ఇదే ఇక్కడ రాసినాం చూడండి. V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. అంటే ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఇది ఎక్కడి నుంచొచ్చింది? ఇన్‌పుట్ సైడ్ కేవీఎల్. ఇన్‌పుట్ సైడ్‌ని ఈ యొక్క కేవీఎల్ చేస్తే మనకిదొస్తుంది. అలాగే ఈ ఎక్స్‌ప్రెషన్ ఎలా వస్తుంది? అవుట్‌పుట్ సైడ్ కేవీఎల్. ఇదేంటి? అవుట్‌పుట్ పోర్ట్ లేదా ఇన్‌పుట్ పోర్ట్ కేవీఎల్ ఆర్ అవుట్‌పుట్ సైడ్ కేవీఎల్ చేస్తే మనకిదొస్తుంది. చూడండి, ఇక్కడ కేవీఎల్ చేసినా మీకు అదే వస్తుంది. సో అప్పుడు ఏమొస్తుంది? V2 ఈజ్ ఈక్వల్ టు Z22. సో ఇక్కడ కరెంట్ I2 కదా! అవునా? ఆ Z22 I2 ప్లస్ Z21 I1. అదే ఇక్కడ రాసింది. Z21 I1 ప్లస్ Z22 I2. ఓకేనా? సో ఈ విధంగా మనకు జెడ్ పారామీటర్. ఎందుకు కరెంట్ కంట్రోల్డ్ వోల్టేజ్ సోర్స్? ఈ 2 సోర్సెస్ చూడండి. ఇవేంటివి? వోల్టేజ్ సోర్సెసా కాదా? వోల్టేజ్ సోర్సెసే. అవునా? వోల్టేజ్ సోర్సెసే. దే ఆర్ కంట్రోల్డ్ బై ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కరెంట్స్. యెస్ ఆర్ నో? కంట్రోల్డ్ బై ఇన్పుట్ అండ్ output currents. Input and output currents. So they are voltage sources controlled by current. So that is why Z parameters represents current controlled voltage source. Current controlled voltage source. ఓకేనా? రైట్. ఇది ఫోర్త్ పాయింట్. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో ఫిఫ్త్ పాయింట్, ఈ పారామీటర్స్ ఉన్నాయి కదా! వాటిని మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో రిప్రజెంట్ చేస్తే V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2. అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. సో వీటిని మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో గనుక రిప్రజెంట్ చేస్తే కింద మ్యాట్రిక్స్ ఫార్మ్‌లో గనుక రిప్రజెంట్ చేస్తే V1 V2 ఈజ్ ఈక్వల్ టు Z11 Z12 Z21 Z22 ఇంటూ I1 I2 అయిపోతుంది. I1 I2. సో Z11 I1 ప్లస్ Z12 I2 ఈజ్ ఈక్వల్ టు V1. అలాగే V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2 అయిపోతుంది. ఓకే. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సింపుల్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకే. ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు Z11, Z12 ఫార్ములాస్. చూడండి, Z11 ఎలా వస్తుంది? Z11 రావాలి అంటే మనకి ఈ టర్మ్ ఉండకూడదు. ఈ టర్మ్ ఉండకుంటే Z11 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1 అయిపోతుందా లేదా? ఈ టర్మ్ ఉండకూడదు అంటే Z12 మన చేతిలో లేదు. అవునా? ఏముంది మన చేతిలో? I2 ఉంది. సో I2ని గనక 0 చేస్తే మనకు Z11 వస్తుంది. సో Z11 ఈజ్ ఈక్వల్ టు V1 బై I1 బై మేకింగ్ I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో దీన్ని ఏమంటామంటే డ్రైవింగ్ పాయింట్. ఇదేంటి చెప్పండి? V1 I1 అంటే V1 I1 ఏంటి? ఇన్పుట్ వోల్టేజ్ బై కరెంట్. అవునా? వోల్టేజ్ బై కరెంట్ ఏమంటాం? ఇంపెడెన్స్. అవునా? సో డ్రైవింగ్ పాయింట్ ఎక్కడ ఇంపెడెన్స్‌ది? ఇన్పుట్ సైడ్. ఇన్పుట్ ఇంపెడెన్స్. ఎలా వస్తుంది? వెన్ అవుట్పుట్ ఈజ్ చెప్పండి. I2 అంటే ఏంటి? అవుట్పుట్ సైడ్ కరెంట్‌ని 0 చేయడం అంటే ఏంటి? ఓపెన్ సర్క్యూట్ చేయడమా కాదా? సో వెన్ అవుట్పుట్ ఈజ్ ఓపెన్ సర్క్యూటెడ్.
వెన్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓకే. సో, ఎందుకంటే మీకు ఇలా గూడా Z11 ఈస్ అబ్టైన్డ్ బై మేకింగ్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్, ఇన్‌పుట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్, అవుట్‌పుట్ ఈస్ షార్ట్ సర్క్యూటెడ్, ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్ ఇలా క్వెషన్స్ కూడా రావచ్చు. కాబట్టి మీరు వీటిని గూడా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఖచ్చితంగా వీటిని గూడా మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. అర్థమైందా? సో, ఇవి గూడా ఇంపార్టెంట్. ఆ! నెక్స్ట్ సెకండ్ చెప్పండి. వాట్ ఈస్ సెకండ్ వన్? Z12. Z12 ఎలా వస్తుందో చెప్పండి? Z12 రావాలి అంటే ఇది ఉండకూడదు. అవునా? I1 0 అయిపోవాలి. I1 0 అయిపోతే Z12 ఈస్ ఈక్వల్ టు V1/I2. V1/I2 వెన్ I1 ఈస్ ఈక్వల్ టు 0. చెప్పండి. V1 అంటే ఏంటి? V1 అంటే ఏంటి? ఇన్‌పుట్ వోల్టేజ్. I2 ఇన్‌పుట్ కరెంట్. సో, ఇదేంటి మరి V1/I2 అన్నప్పుడు రైట్? ఆ! ట్రాన్స్‌ఫర్. సో, ఇదేంటి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నాం గదా! ఇన్‌పుట్ నుంచి అవుట్‌పుట్‌కి ట్రాన్స్‌ఫర్ ఇన్‌పుట్ ఇంపెడెన్స్. ట్రాన్స్‌ఫర్ ఇన్‌పుట్ ఇంపెడెన్స్ వెన్ ఇంపెడెన్సే కదా! V1/I2 అంటే ఇంపెడెన్సే. కాకపోతే ఇక్కడ మనకు V1, V2 2 ఒకే దగ్గర లేవు. అవునా కదా! సో, 2 ఇన్‌పుట్ సైడా, అవుట్‌పుట్ సైడా కాదు. ఒకటేమో ఇన్‌పుట్ సైడ్ వోల్టేజ్, అవుట్‌పుట్ సైడ్ కరెంట్. కాబట్టి దీన్ని ట్రాన్స్‌ఫర్ ఇన్‌పుట్ ఇంపెడెన్స్ అంటాం. ట్రాన్స్‌ఫర్ ఇన్‌పుట్ ఇంపెడెన్స్ ఎప్పుడొస్తుంది? వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. సో, ట్రాన్స్‌ఫర్ అనే వర్డ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఎందుకు ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అని యూజ్ చేస్తున్నాం? బికాస్ ఈ వోల్టేజ్ అండ్ కరెంట్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పోర్ట్స్. ఓకేనా? సో, ఇక్కడ ఇన్‌పుట్ ఇంపెడెన్స్ అనే అంటున్నాం. ఇక్కడ ఏమంటున్నాం? ఇన్‌పుట్ ఇంపెడెన్సే కానీ ట్రాన్స్‌ఫర్ ఇన్‌పుట్ ఇంపెడెన్స్. ఎందుకు అంటే ఇక్కడ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ పోర్ట్స్ అన్నమాట. ఓకే. సో, అలాగే నెక్స్ట్ Z21 చెప్పండి. Z21 ఎలా వస్తుంది? Z21 కావాలంటే ఈ టర్మ్ ఉండకూడదు. ఈ టర్మ్ ఉండకుంటే Z21 ఏమైతది? V2/I1 అయిపోతుంది. అవును కదా! V2/I1 రైట్? చెప్పండి. V2/I1 ఆ! ఎప్పుడొస్తుందిది? ఈ టర్మ్ ఉండకూడదు అన్నప్పుడు I2 ఏమైపోవాలి? 0 అయిపోవాలి. I2 ఏమైపోవాలి? 0. సో, I2 ఈజ్ ఈక్వల్ టు 0. సో, V2/I1 ఇక్కడ కూడా ట్రాన్స్‌ఫరే కదా! సో, దీన్నేమంటాము? సో, ఇక్కడ అవుట్‌పుట్ వోల్టేజ్ అవుట్‌పుట్‌లో ఉంది కాబట్టి మీరు సింపుల్‌గా ఏం రాయొచ్చు? ట్రాన్స్‌ఫర్ అవుట్‌పుట్ ఇంపెడెన్స్. ట్రాన్స్‌ఫర్ అవుట్‌పుట్ ఇంపెడెన్స్ అని రాయొచ్చు. ఇదెలా వస్తుంది? వెన్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. వెన్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓకేనా? అలాగే లాస్ట్‌ది Z22. Z22 కావాలంటే ఏమైతుంది? V2/I2. అవునా కదా! చూడండి. V2 ఒకవేళ ఈ టర్మ్ లేదనుకోండి Z22 ఈజ్ ఈక్వల్ టు V2/I2. ఈ టర్మ్ ఉండకూడదంటే I1 ఏం చేయాలి? I1ని 0 చేయాలి. అవునా? సో, I1ని 0 చేసినప్పుడు మనకు Z22 వస్తుంది. సో, V2/I2 అన్నప్పుడు 2 వోల్టేజ్ అండ్ కరెంట్ 2 కూడా సేమ్ అవుట్‌పుట్ పోర్ట్ నుంచి కదా! అవునా కదా! అవుట్‌పుట్ పోర్ట్ నుంచే కాబట్టి ఏం రాయొచ్చు దీన్ని? డ్రైవింగ్ పాయింట్ అవుట్‌పుట్ ఇంపెడెన్స్. ఇక్కడ ట్రాన్స్‌ఫర్ అనే వర్డ్ రాయకూడదు. ఓకేనా? డ్రైవింగ్ పాయింట్ అవుట్‌పుట్ ఇంపెడెన్స్. డ్రైవింగ్ పాయింట్ అవుట్‌పుట్ ఇంపెడెన్స్. ఓకే. ఇదెలా వస్తుంది? వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. ఓపెన్ సర్క్యూటెడ్. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే Z11 గాని Z11 ఎలా వస్తుంది? వెన్ ఇన్‌పుట్ వెన్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. Z12 ఎలా వచ్చింది? వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. అవునా? సో, ఇక్కడ చూడండి. ఇక్కడ కూడా వెన్ అవుట్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. వెన్ ఇన్‌పుట్ ఈస్ ఓపెన్ సర్క్యూటెడ్. సో, Z పారామీటర్స్ ఏవైనా డిరైవ్ చేయాలి అన్నప్పుడు Z పారామీటర్స్ మనం గనక డిరైవ్ చేయాలన్నప్పుడు Z పారామీటర్స్ ఆర్ డిరైవ్డ్ when input or output is open circuited. Yes or no? When input current or when input port అని రాద్దాంలేండి. When input or output ports are open circuited. So that is the reason why they are called as ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. అందుకేనే వాటిని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అని అంటాము. చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్.
గుర్తుపెట్టుకోండి. సో, ఎందుకు వాటిని ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్ అంటామంటే, బికాజ్ బికాజ్ వి ఆర్ డిరైవింగ్ దెమ్ బై మేకింగ్ ఎయిదర్ ఇన్పుట్ ఆర్ అవుట్‌పుట్ పోర్ట్ యాస్ ఓపెన్ సర్క్యూట్. సో, దట్ ఈస్ ద రీజన్ వై దే ఆర్ కాల్డ్ యాస్ ఓపెన్ సర్క్యూట్ పారామీటర్స్. ఓకేనా? రైట్. సో, ఎన్ని పాయింట్స్ అయిపోయినాయి ఇప్పుడు? సో, ఆల్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ 6 పాయింట్స్ అయిపోయినాయి కదా! నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ 2 పాయింట్స్. సెవెంత్ వన్ ఫస్ట్ కండిషన్ ఫర్ సిమ్మెట్రీ. వెరీ ఇంపార్టెంట్. కండిషన్ ఫర్ సిమ్మెట్రీ. సిమ్మెట్రికల్ నెట్వర్క్‌గా ఉండాలి అన్నప్పుడు వాట్ ఈస్ ద కండిషన్ ఫర్ సిమ్మెట్రీ ఇన్ Z పారామీటర్స్. సో, గుర్తుపెట్టుకోండి కండిషన్ ఫర్ సిమ్మెట్రీ ఈస్ Z11 ఈస్ ఈక్వల్ టు Z22. అలాగే ఎయిత్ పాయింట్ కండిషన్ ఫర్ రెసిప్రోకల్ ఆర్ కండిషన్ ఫర్ రెసిప్రోకల్ నెట్వర్క్. చెప్పండి రెసిప్రోకల్ నెట్వర్క్ కండిషన్ ఏంటి? రిమైనింగ్ 2 Z21 మస్ట్ బి ఈక్వల్ టు Z12. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ నైన్త్ పాయింట్ వెరీ ఇంపార్టెంట్. మీకు ఒక టీ నెట్వర్క్ ఇస్తారు. మీకు ఒక టీ నెట్వర్క్ ఇచ్చి అందులో Z పారామీటర్స్ కనుక్కోమంటారు. వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? సో, చూడండి ఇలా Z1, Z2 అలాగే ఇది Z3. ఇది ఒక టీ నెట్వర్క్. టీ ఫామ్‌లో ఉంది గదా! ఈ టీ నెట్వర్క్‌కి Z పారామీటర్స్ అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. V1 ఇక్కడ ఇన్పుట్ కరెంట్ I1, ఇక్కడ I2, ఇది V2. ఓకే. సో, Z పారామీటర్స్ అడుగుతారు. వెరీ ఇంపార్టెంట్. Z11, Z12 నేను డైరెక్ట్‌గా రిజల్ట్ రాస్తున్నాను. Z21, Z22. ఓకే. సో, ఈస్ గివెన్ బై Z1 ప్లస్ Z2, Z1 ప్లస్ Z2, Z2 అలాగే Z2, Z2 ప్లస్ Z3, Z2 ప్లస్ Z3. అంటే Z11 ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2, Z12 ఈజ్ ఈక్వల్ టు Z2, Z21 ఈజ్ ఈక్వల్ టు Z2, Z22 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z3. ఎలా వస్తుంది ఇది? మళ్ళీ కేవీఎల్, కేసీఎల్ అప్లై చేయడమే. సో, ఇన్పుట్ లూప్‌లో కేవీఎల్ అప్లై చేస్తే ఏమైతది చెప్పండి? V1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కరెంట్ I1, ఇక్కడ కరెంట్ I2 అంటే 2 కరెంట్స్ ఇలా వచ్చినప్పుడు ఈ కరెంట్ ఏమైపోతది? I1 ప్లస్ I2 అయిపోతదా లేదా? అవునా? సో, ఇప్పుడు చెప్పండి కేవీఎల్ అప్లై చేయండి అంతే సింపుల్. V1 ఈజ్ ఈక్వల్ టు Z1 I1 ప్లస్ Z1 సారీ ఏమైతది చెప్పండి? I1 ప్లస్ I2 ఇంటూ Z2 అయిపోతది. I1 ప్లస్ I2 ఇంటూ Z2. అవునా కదా! I1 ప్లస్ I2 ఇంటూ Z2. అప్పుడు ఏం రాయొచ్చు మనము? V1 ఈజ్ ఈక్వల్ టు I1 అంతా ఒక దగ్గర రాయండి. I1 ఇంటూ ఇక్కడేమో Z1 ఉంది. ఇక్కడ I1 Z2 వస్తుంది. కాబట్టి I1 కామన్ తీస్తే ఇక్కడ Z2 వస్తుంది. ప్లస్ I2 Z2. ఓకేనా? సో, ఇప్పుడు దీన్ని మన స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది కదా! ఏంటది? V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 I2తో కంపేర్ చేయండి. అప్పుడు ఏమైతది? ఇదంతా Z11 అయిపోతుందా లేదా? సో, కాబట్టి Z11 ఈజ్ ఈక్వల్ టు Z1 ప్లస్ Z2 అన్నమాట. అలాగే ఇక్కడ Z12 ప్లేస్‌లో ఏముంది? Z2. సో, Z12 ఈజ్ ఈక్వల్ టు Z2. అలాగే మనం ఇది ఇన్పుట్ సైడ్ కేవీఎల్ అప్లై చేసినాం. అలాగే అవుట్‌పుట్ సైడ్ కేవీఎల్ గూడా అప్లై చేయండి. అవుట్‌పుట్ సైడ్ కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది? V2 ఈజ్ ఈక్వల్ టు చెప్పండి. సో, అవుట్‌పుట్ సైడ్ కేవీఎల్ అప్లై చేస్తే ఏమవుతుంది? V2 ఈజ్ ఈక్వల్ టు I2 ఇంటూ Z3, I2 ఇంటూ Z3, I2 ఇంటూ Z3 ప్లస్ I1 ప్లస్ I2 ఇంటూ Z2 అయిపోతుంది. సో, ఇక్కడ కూడా కామన్ తీయండి. ఫస్ట్ I1 ప్లేస్‌లో రాయండి. I1 ఇంటూ Z2 ప్లస్ ఇప్పుడు I2 కామన్ తీయండి. I2 ఇంటూ Z2 ప్లస్ Z3 అయితది. దీన్ని మన ఈక్వేషన్‌తో కంపేర్ చేయండి. స్టాండర్డ్ ఈక్వేషన్ ఉంది కదా! V2 ఈజ్ ఈక్వల్ టు Z21 I1 ప్లస్ Z22 I2. అప్పుడు ఏమవుతది? Z21 ప్లేస్‌లో మనకేముంది? Z2 ఉంది. సో, Z21 ఈజ్ ఈక్వల్ టు Z2, Z22 ఈజ్ ఈక్వల్ టు Z2 ప్లస్ Z3. అదే కదా ఇక్కడ అవునా? సో, అదే ఇక్కడ రాసింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, ఇంకా ఒక 2, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి Z పారామీటర్స్ సంబంధించి. అది మనము నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ వీడియో లెంత్ మరీ ఎక్కువైపోతుంది. సో,
ఇంకా ఒక 2, 3 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ అలాంగ్ విత్ ప్రాబ్లమ్స్ మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో, ఇప్పటి వరకు మీరు వీడియోని లైక్ చేయకపోతే ప్లీజ్ లైక్ అవర్ వీడియో. అలాగే మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. ఓకే. సో, మీకు ఏ విధంగా అనిపించిందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. ఐ విల్ రీడ్ ఆల్